ఇక్కడ నేను చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి మెటర్నిటీ డ్రెస్ అండి. సో దీన్ని వచ్చేసి నేను 20 మీటర్స్తో డిజైన్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో ఈ రోజు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని మనం ఎలా కుట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను దీనికి మెయిన్ ఏదైతే ఫ్రిల్స్ కి మెయిన్ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 6 మీటర్స్ ఇలా ఫోల్డ్ చేశానండి. లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది మొత్తం 6 మీటర్స్ నెట్ క్లాత్. సో కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుందండి. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం లాగా అనిపిస్తుంది. ఫ్రిల్స్ ఎంత లోపలికి పెడితే అంత బాగా వస్తుంది ఫ్రిల్. సో నెట్ క్లాత్ కట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. లేదంటే 5 మీటర్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 6 మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ. సో దానికి వచ్చేసి లెంత్ వచ్చేసి చూసుకొని 42 ఇంచెస్ తీసుకొని మిగతా 3 ఇంచెస్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఒకసారి చెక్ చేసుకున్నాను 42 వచ్చిందా లేదా అనేసి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్రిల్స్ కి అనమాట. సో ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి సాటిన్ లైనింగ్ నాకు దొరకలేదు, ఎన్ని షాప్స్ తిరిగినా ఎగ్జాక్ట్ షేడ్. సో అందుకని క్రేప్ తీసుకున్నాను నేను. సో క్రేప్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా సేమ్ 42 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం ఫోల్డ్ చేస్తే కింద తగ్గుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్రిల్స్ కండి. ఇక్కడ వచ్చేసి ఇది 11 మీటర్స్ క్లాత్ అండి, నెట్ క్లాత్ మొత్తం లేయర్స్ మీద ఉంది. సో 11 మీటర్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను, మొత్తం కదలకుండా ఫోల్డ్ చేసి. ఎందుకంటే ఒక్కొక్క మీటర్ మనం కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇట్లా లేయర్స్ గా మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇలా నేను వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ తో పెడుతున్నాను ఒక్కొక్క మార్కింగ్ అనమాట. ఇట్లా ఒక ఏదైనా స్ట్రైట్ గా ఉన్నది తీసుకొని ఇట్లా లైన్స్ కొట్టుకుంటే నీట్ గా పక్కకు పోకుండా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది అనమాట. మనం ఎలాగో ఎడ్జెస్ కుట్టాం కదా నెట్ ఫ్యాబ్రిక్. సో మనకి అన్ఈవెన్ గా వస్తే చూడడానికి లుక్ బాగోదు. సో అందుకనేసి నీట్ గా ఇట్లా ఏదన్నా ఒకటి తీసుకొని నీట్ గా లైన్స్ కొట్టుకుంటే లైన్స్ అనేది చక్కగా వచ్చినప్పుడు క్లాత్ కూడా నీట్ గా వస్తుంది ఎడ్జెస్. సో ఇలా ఏదైతే 11 మీటర్స్ ఉందో మొత్తం ఇలా 3 ఇంచెస్ తో నేను మొత్తం మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా మార్కింగ్ కొట్టుకొని లైన్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కి ఇంత అవసరమా అంటే నేను వచ్చేసి ఇక్కడ 4 లేయర్స్ అంటే 4 స్టెప్స్ ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. సో అందుకనేసి ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ 11 మీటర్స్. సో 3 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకోండి. ఇట్లా చూడండి, దీంట్లో మనకు మొత్తము 3 ఇంచెస్ కదా. సో ఒక్కొక్క ఏదైతే మనం 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టామో అది 11 మీటర్స్ విడ్త్ ఉంటుంది మొత్తం. అలా మొత్తం మనకి 10 11 వచ్చేస్తాయి మొత్తం. సో మీరు డివైడ్ చేసుకొని చూసుకోండి, చాలా 100 మీటర్స్ ఫ్రిల్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం 100 మీటర్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మొత్తం అట్లా మార్కింగ్ పెట్టుకున్నాక 3 ఇంచెస్ తో మొత్తం కట్ చేసుకోండి నీట్ గా. సో ఈవెన్ నాకు ఇన్ని ఫోల్డింగ్స్ మీద సీజర్ కూడా నీట్ గా కట్ అవ్వట్లేదు అనమాట. కొంచెం గట్టిగా అనిపించింది నెట్ ఫ్యాబ్రిక్ అయినా, ఇన్ని లేయర్స్ మీద కొంచెం స్ట్రాంగ్ గా ఉంది క్లాత్. సో అందుకు నాకు కొంచెం కట్ చేయడం కష్టం అనిపించింది. సో అప్పుడు నేను కొంచెం 5 లేయర్స్ ఒకసారి, కింద లేయర్స్ ఒకసారి అట్లా నీట్ గా కట్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం మనం లైన్స్ అన్ని నీట్ గా కట్ చేసుకోవాలి. సో ఇట్లా చూడండి, మొత్తం ఆల్మోస్ట్ 100 మీటర్స్ కంటే ఎక్కువ వచ్చింది మొత్తం. ఇప్పుడు ఈ ఏవైతే మొత్తం కట్ చేసామో పీసెస్ ఇవన్నీ జాయిన్ చేసుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఈ ఫ్రిల్స్ కి 1 డే పట్టేసి మినిమం ఒక 5 అవర్స్ కంటిన్యూ 5 అవర్స్ పట్టింది ఫ్రిల్ మొత్తం జాయిన్ చేసి ఫ్రిల్ పెట్టడానికి నాకు. సో ఇవి మొత్తం నీట్ గా ఇట్లా చిక్కు పడకుండా మొత్తం అడ్జస్ట్ చేసుకొని కట్టి పెట్టుకోండి. స్టిచెస్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం కానీ వదిలేసామంటే చిక్కు అయిపోయి మనకి తీయడం రాదు. సో ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది 11 మీటర్స్ అయితే ఫ్రిల్ ఉండాలి, 4 లేయర్స్ గా వచ్చింది కాబట్టి. సో ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాడీకి వేయడానికి. సో లెంత్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. సో ప్రెగ్నెంట్ వాళ్ళు కదా కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం మెజర్మెంట్స్ పెద్దగా వచ్చినాయి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. సో చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, సారీ 10 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్. సో అలా మార్కింగ్ పెట్టుకున్నాక ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చు కోసం. ఇలాగే కరువుగా ఒక ఆర్మ్ హోల్ డ్రా చేసుకోండి. సో ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్స్ పెట్టుకునేప్పుడు బాడీకి టూ లైనింగ్స్ కంపల్సరీ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనము క్రేప్ వాడాము, అలాగే కాటన్ కూడా వాడాము. సో ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ షోల్డర్ వదిలాను, మిగతా 3.5 నెక్ వదిలేసాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 3.5, అలాగే లెంత్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వి షేప్ తీద్దాం అనుకున్నాను. సో ఫ్రిల్స్ టైప్ కి బాగుంటుంది కదా అనేసి 6.5 తీసుకొని వి షేప్ డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా. సింపుల్ గా అనమాట. ఇది హెవీగా ఏం ఉండదండి, సింపుల్ గా ఉంటుంది. నెట్ తో కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట.
సో ఇలా వీ నెక్ సింపుల్ గా వస్తుంది. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి నేను హై నెక్ తీసుకున్నాను, కిందకి డీప్ పెట్టట్లేదు. సో దానికోసం సేమ్ 3.5 విడ్త్, అలాగే లెంత్ వచ్చేసి 2 ఇంచెస్, హై నెక్ కాబట్టి కొంచెం సరిపోతుంది నెక్ పైకి. సో అలా అని తీసేసి ఇలా కరువు లాగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాం. దీనికి వెనక జిప్ కానీ లేదంటే ఉక్సులు కానీ వేసుకోవాల్సి ఉంటుంది మన కంఫర్ట్ ని బట్టి. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఏదైతే క్రేఫ్ లైనింగ్ ఉంది కదా, సో దాని మీద వేసి సేమ్ కట్ చేసుకుంటున్నాము. సో ఇట్లా 2 లైనింగ్స్ కంపల్సరీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ అయినప్పుడు. కాటన్ వేస్తే తెల్లగా కనిపిస్తుంది, ఓన్లీ పాలిస్టర్ వేస్తే మనకి ఫినిషింగ్ రాదు, లోపల గుచ్చుకుంటా ఉంటుంది. సో కాబట్టి కాటన్ 2 వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4 లేయర్స్ గా క్లాత్ ఫోల్డ్ చేశాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ వచ్చి ఖర్చు వదిలేసిన తర్వాత 16 ఇంచెస్ లెంత్ పెట్టాను. హ్యాండ్స్ 3/4 అనమాట, ప్లెయిన్ సింపుల్ గా ఉండడం కోసం ఇట్లా డ్రా చేసి ఒక 2 ఇంచెస్ ఇట్లా డౌన్ చేసి కరువుగా డ్రా చేసుకోండి ఆర్మ్ హోల్ కి. లేదు మీ దగ్గర హ్యాండ్ ఉంటే హ్యాండ్ వేసి ఇట్లా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎంత కావాలో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. సో మన ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. సో ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ పెట్టుకొని ఇట్లా అక్కడ నుంచి పైనుంచి కింద దాకా ఇట్లా స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు వదులుకోవాలి హ్యాండ్స్ కూడా. ఇలా ఎక్కడన్నా కొంచెం క్రాస్ వస్తే కట్ చేసి తీసుకోవాలి. ఇలాగే ఆర్మ్ హోల్ దగ్గర మిడిల్ లో డాట్స్ పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. అలాగే నెట్ క్లాత్ కూడా ఒకసారి వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 లైనింగ్స్ హ్యాండ్స్ కి వేయట్లేదు, హ్యాండ్స్ కి అవసరం లేదు, ఓన్లీ పాలిస్టర్ సరిపోతుంది. సో ఇక్కడ బాడీ పార్ట్ కి వచ్చేసి నేను నెట్ కట్ చేస్తున్నాను. నేను వచ్చేసి బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నా, అయితే ఫ్రిల్స్ వచ్చేసి క్రాస్ గా పెడదాం అనుకుంటున్నా. సో అందుకనేసి నేను ఈ పీస్ ని క్రాస్ గా వేసి నెట్ ఎంత అవసరం అవుతుందో అంత కట్ చేసుకున్నాను. సో మీకు అలా తెలియనప్పుడు స్ట్రైట్ గానే పెట్టుకొని నెట్ ఏదైతే మనం కట్ చేసినామో దానికంటే ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ తీసుకోండి, మీరు క్రాస్ గా పెట్టినప్పుడు సరిపోతుంది. సో ఇక్కడ ఎంత మనకి ఫ్యాబ్రిక్ పట్టిద్ది ఫ్రిల్స్ కి అనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 1.5 మీటర్ నుంచి 2 మీటర్స్ వరకు పడుతుంది బాడీ సైజుని బట్టి. కంపల్సరీ 1 మీటర్ 1.5 మీటర్ క్లాత్ కాదండి, గేరా అన్నమాట. మనం తీసుకున్న లెంత్ ఉండాలి, గేరా వచ్చేసి 1.5 మీటర్ నుంచి 2 మీటర్స్ మధ్యలో ఉండాలి. సో ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫ్రిల్స్ కాబట్టి అంతవరకు తీసుకున్నాం. వెనక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ గానే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఈ క్రేఫ్ లైనింగ్ కి నేను ఫీజింగ్ వేసాను అనమాట, ఎందుకంటే లైనింగ్ సాగకుండా మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు నీట్ గా ఉండడం కోసం అని ఫస్ట్ అయితే ఫీజింగ్ పెట్టేసి మొత్తం జాయిన్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రిల్స్ స్టార్ట్ చేశాను నేను క్రాస్ గా. అయితే ఈ ఫ్రిల్స్ వేసేటప్పుడు ఒక ఎడ్జ్ ను మనం స్టిచ్ చేసుకోకుండా మిడిల్ స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ నీట్ గా వస్తాయి అనమాట. అదే ఒకవైపు ఎడ్జ్ ను పెట్టేస్తే మిడిల్ లో వచ్చేసరికి మెల తిరగడము, ఎడ్జ్ ఇంకొక ఎడ్జ్ కి వచ్చేటప్పటికి ఫినిషింగ్ నీట్ గా రాదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఇలా ఫ్రిల్స్ డ్రెస్ కుట్టేటప్పుడు ఇలా మిడిల్ కేసి ట్రై చేయండి, సూపర్ వస్తుంది లుక్ వచ్చేసి. సో ఇట్లా ఫ్రిల్స్ చూడండి, మనం ఒక 2-3 ఇంచెస్ విడ్త్ తో ఒక్కొక్క ఫ్రిల్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ అట్లా తీసుకుంటూ ఒకటే సైజ్ లో పెట్టుకొని మిడిల్ కి స్టిచ్ చేసుకుంటూ రావాలి క్రాస్ గా. తర్వాత మనం ఎడ్జెస్ వేసుకున్నాక ఈ మిడిల్ స్టిచెస్ ని తీసేస్తే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. సో ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ కాబట్టి చాలా క్లాత్ పడుతుంది, మినిమం 2 మీటర్స్ గ్యారా ఉండాలి. సో లెంత్ వచ్చేసి చెప్పాను కదా, క్రాస్ గా వేసుకొని అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ గా మనం కట్ చేసిన బాడీ పార్ట్ నుంచి ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది లెంత్ వచ్చేసి. ఇలా క్రాస్ గా పెట్టినప్పుడు అటు ఇటు కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుందండి కంపల్సరీ. సో అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి లెంత్. సో ఈ ఫ్రిల్స్ పెట్టడం మాత్రమే కొంచెం లేట్ ఈ డ్రెస్ లో, మిగతాదంతా ఈజీగానే ఉంటుంది. ఫ్రిల్స్ కే మనకు కొంచెం టైం పడుతుంది. అయితే నాకైతే కంప్లీట్ 1 డే పట్టిందండి ఈ డ్రెస్ కి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటి డ్రెస్ కి సరిపోయింది, అంత టైం పట్టింది అనమాట. కంటిన్యూగా కుడితే గానీ అయిపోలేదు ఈ డ్రెస్. సో చూడండి ఫ్రిల్స్ ఇట్లా నీట్ గా పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి నెట్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే నెట్ కొంచెం స్టిఫ్ గా ఉన్న నెట్ తీసుకుంటే ఇలాంటి డిజైన్స్ నీట్ గా వస్తాయి. అలా కాకుండా కొంచెం స్ట్రెచబుల్ గా ఉన్న స్మూత్ ఉన్న నెట్ తీసుకుంటే మనకి ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు సాగిపోతాయి, ఫినిషింగ్ రాదు. ఆ స్మూత్ గా ఉన్న నెట్ ఏంటంటే తొందరగా పాడై కూడా పోతుంది. సో అందుకనేసి సో ఎప్పుడైనా నెట్ తీసుకునేటప్పుడు నెట్ తో ఏదైనా మీరు డిజైన్ చేయాలనుకున్నప్పుడు కొంచెం స్టిఫ్ నెట్ తీసుకోండి, స్మూత్ నెట్ కంటే కూడా స్టిఫ్ నెట్ బాగుంటుంది. లేదా జార్జెట్ కూడా ట్రై చేయొచ్చు మనం. సో చూడండి ఇట్లా 1 by 1 ఫ్రిల్ నీట్ గా వేసుకుంటూ మిడిల్ కి ఇట్లా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోండి. దీనివల్ల ఫ్రిల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి, మనకి ఎక్కడ
హెచ్చు తగ్గులు రావన్నమాట. తర్వాత ఎడ్జెస్ నీట్ గా వేసుకోవచ్చు మనం మిడిల్ నుంచి. చూడండి ఇక్కడైతే నాకు క్లాత్ ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఒక ఫ్రిల్ తగ్గలేదు, ఎక్కువ అవ్వలేదు. సో ఎగ్జాక్ట్ గా సరిపోయింది నాకున్న క్లాత్ కి. ఒకవేళ మీకు మధ్యలో క్లాత్ సరిపోకపోయినా మీరు జాయింట్ కూడా చేయడం అవసరం లేదు. ఒక ఫోల్డింగ్ చేసి అట్లా పెట్టినా మళ్ళీ ఫ్రిల్ అడ్జస్ట్ అయిపోతుంది. సో అందులో భయపడిన అవసరం ఏం లేదు. జాయింట్ కూడా అవసరం లేదు. సరిపోకపోయినా అట్లా ఫ్రిల్ లాగా పెట్టి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ నుంచి ఒక ఎడ్జ్ కి మనం నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ కొంచెం లూజ్ లేకుండా, క్రాస్ లేకుండా ఫినిషింగ్ నీట్ గా వచ్చేటట్టు ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ స్టిచెస్ నీట్ గా వేసుకోవాలి. ఓన్లీ ఎడ్జెస్ అప్పుడు మాత్రం స్లోగా నీట్ గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే మనకు నెట్ ఉందో దాన్ని నీట్ గా కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. సో ఇలా అన్నమాట నీట్ గా వేసుకోవాలి ఫ్రిల్స్. ఒకవేళ మీకు ఫ్రిల్స్ రాలేదంటే నార్మల్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నెట్ అప్పుడు ఫ్రిల్స్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ ఫినిషింగ్ ఎలా రావాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎంత నీట్ గా అడ్జస్ట్ చేస్తూ మనం స్టిచ్ చేసామో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో అది మన చేతుల్లోనే ఉంటుంది. ఫినిషింగ్ నీట్ గా రావాలా, డ్రెస్ ఎలా ఉండేది అనేది అయితే. సో ఇట్లా నీట్ గా వేసుకున్న తర్వాత ఎడ్జెస్ అని మనం నీట్ గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తున్నాను నెట్. నీట్ గా వచ్చింది కదా. సో ఇలానే మనం నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం ఆర్మ్ హోల్, నెక్ ఇవి ఉన్నాయి కాబట్టి క్రాస్ గా తిప్పడం మీకు రాకపోతే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వేసుకోండి. తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత మిడిల్ లో ఈ రెండు ఊడ తీసేసేయండి. ఒకవేళ మీకు ఈ ఆర్మ్ హోల్ తిప్పను రాలేదు అంటే ప్రాబ్లం ఏం లేదు. అట్లా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వేసుకోవచ్చు, షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వేసుకోవచ్చు. తర్వాత నెక్ వేసి తిప్పేసుకుని కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఈ స్టిచెస్ అన్ని తీసిన ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఒకవేళ రాని వాళ్ళు అలా కూడా వేయొచ్చు. ఇట్లా క్రాస్ తిప్పుతానే వేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇట్లా సెకండ్ వైపు కూడా అంతేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రిల్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా. సో ఎందుకంటే ఇది లాస్ట్ స్టిచ్ అన్నమాట. తర్వాత మనం అడ్జస్ట్ చేయడానికి కూడా ఫ్రిల్స్ ఏం రాదు. ఒక వైపుకు లూజ్ ఉన్న అట్లా. సో అలా లూజ్ ఏం రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ ఇప్పుడే తీయొద్దు. మనం నెక్ అంతా కుట్టిన తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్ కుట్టేటప్పుడు కొంచెం ఫ్రిల్స్ తిరగబడకుండా నీట్ గా ఉంటుంది ఆ స్టిచ్ ఉంటే. సో నెక్ కుట్టుకున్న తర్వాతే తీయొచ్చు ఇది. సో ఇప్పుడు ఏదైతే కాటన్ లైనింగ్ మనం కట్ చేసామో దాన్ని ఇట్లా పెట్టేసి పిన్స్ పెట్టుకోండి. జరగకుండా, అడ్జస్ట్ అవ్వకుండా, అంటే అటు ఇటు జరగకుండా, ఫ్రిల్స్ మడత పడకుండా ఉండాలంటే జస్ట్ ఒకసారి అట్లా పెట్టుకొని 2 పిన్స్ పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది. మనం ఎలా కుట్టినా అది అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు వి షేప్ నెక్ ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. మీద పెట్టేసి లోపలికి కట్ చేసి లోపలికి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ వీ నెక్ కట్ చేసి ఇలా చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకోవడం వల్ల నీట్ గా ఉంటుంది. ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. వీ షేప్ ఇట్లా తిప్పేసుకొని నెక్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇట్లా నీట్ గా వేసుకోవాలి. ఇట్లా ఈ స్టిచ్లు వేసేటప్పుడు కొంచెం ఈ ఫ్రిల్స్ తిరగబడకుండా, ముడతలు రాకుండా నీట్ గా వేసుకోవాలి. ఫినిషింగ్ నెక్ వరకు మాత్రం. ఇలా నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పి కాటన్ మొత్తాన్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మొత్తానికి చుట్టూ ఒక స్టిచ్ చేసి జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం చూడండి నెక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టిచెస్ మొత్తాన్ని మనం ఊడ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఊడ తీసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది.
సో ఇట్లా చూడండి, ఊడదీసేస్తే మనకి ఇలా ఫినిషింగ్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం డాట్స్ కుట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్రిల్స్ పెట్టినాక మనం డాట్స్ వేస్తేనేమో ఒక్కొక్కసారి లుక్ వస్తుంది, ఒక్కొక్కసారి లుక్ రాదు. ఎందుకంటే ఆ డాట్స్లో మనకి ఫ్రిల్స్ మెలబడినాయి అంటే లుక్ రాదు. సో అలా ఎవరైనా కొత్త కుట్టుకునే వాళ్ళు ఉంటే లైనింగ్కే డాట్స్ పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోండి, ఇట్లా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత కంటే కూడా. సో ఇలా వస్తే ఇలా వేసుకోవచ్చు. అది టూ టైప్స్ మనం ఎలా అయినా వేసుకోవచ్చు. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది వేసుకోండి. అయితే బ్యాక్ పార్ట్ కూడా ఇట్లనే కుట్టానండి, ప్లెయిన్. ఏది ఫ్రిల్స్ ఏం పెట్టలేదు, జస్ట్ వర్క్ తిప్పేశాను. ఉక్సులు కాజాలు పట్టి వేస్తున్నాను, జిప్పు వేయట్లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం వంగినా లేచిన బొద్దు ఉండడం వల్ల జిప్పు తొందరగా ఫెయిల్ అవుతుంది కదా, అంత కష్టం ఎందుకు, ఉక్సులు అయితే ఈజీగా ఉంటుంది అనేసి సో ఉక్సులు కట్టి కాజల్ పట్టి వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఆపోజిట్ సైడ్స్ వేసి షోల్డర్ జాయిన్ చేయాలి, అలాగే హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ కూడా నేను చెప్పాను కదా, ఓన్లీ క్రేప్ లైనింగ్ కి నెట్ యాడ్ చేసాం అంతే, ప్లెయిన్ ఏం లేదు, ఎడ్జెస్ కుట్టుకున్నాము. సో ఇప్పుడు దీన్ని మిడిల్ పార్ట్ మీద పెట్టి ఫస్ట్ ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ వేసుకోవాలి. అలాగే సేమ్ మనం టర్న్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది, హ్యాండ్ మిడిల్ కి వస్తుంది. సో ఇలా మనం 2 సైడ్స్ హ్యాండ్స్ వేసుకోవాలి. సో ఇలా హ్యాండ్స్ వేసుకుంటే రెడీ అవుతుంది కదా. ఇది ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తాన్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇట్లా రివర్స్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ చూసుకొని, తర్వాత ఆర్మ్ హోల్ సైజ్ చూసుకొని అక్కడ ఫింగర్ పెట్టుకొని అక్కడ దాకా స్టిచ్ చేసి ఆపుకొని, తర్వాత నడుము దగ్గర మనకి ఎంత విడ్త్ కావాలో చూసుకొని అక్కడికి కిందకి వేసుకోవాలి నీట్గా. సో ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో వైపు కూడా మనం సేమ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్, హ్యాండ్ లూజ్, మొత్తం నడుము విడ్త్ చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే లూజ్ ఉన్న వేసుకొని అడిషనల్గా ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని వేసుకుంటే మనకి ఫైనల్గా ఇలా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బోటమ్ పార్ట్ కుట్టుతున్నాం అనమాట. సో మెయిన్ పార్ట్ అనమాట ఇందులో ఏదైతే ఉందో ఇదే మనకి పెద్ద టాస్క్ అనమాట. ఈ ఫ్రిల్స్ పెట్టడానికి నాకు కంటిన్యూస్ గా 5 hours పట్టింది, మొత్తం జాయిన్ చేసి ఫ్రిల్స్ పెట్టడానికి. పెద్ద కొవ్వే అయ్యింది ఇది మొత్తం పెడితే, చూడడానికి కొంచెం లాగా ఉన్నాయి కానీ 11 మీటర్లు ఇంటూ 11 పీసెస్, ఆలోచించండి, ఆల్మోస్ట్ 110-120 మీటర్స్ అనమాట. చూడండి మొత్తం ఇట్లా జాయిన్ చేస్తేనే ఒక్కొక్క పీసు అంత కుప్ప అయింది. సో ఈ మొత్తాన్ని మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు. సో మనకి ఇలాంటప్పుడు రఫుల్ ఫుట్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది రఫుల్ పెట్టడము. సో ఇలా హ్యాండ్ అంటే కొంచెం టైం పడుతుంది, కష్టం కూడా, ఇట్లా ఎక్కువ ఫ్రిల్స్ పెట్టాలి అంటే. సో ఇలా మొత్తాన్ని మిడిల్ కి ఫ్రిల్స్ పెట్టుకోవడం, వీలైనంత దగ్గరికి ఫ్రిల్ పెట్టుకోవాలి. అయితే ఫ్రిల్ అనేది ఒకటే ఫ్రీక్వెన్సీలో పెట్టుకోవాలి, అంటే ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా కాకుండా ఫస్ట్ నుంచి తక్కువ పెట్టుకుంటే తక్కువ, లేదంటే థిక్గా పెట్టుకుంటే ఎక్కువ క్లాత్ జరిపి అలానే పెట్టుకోవాలి చివరి దాకా. సో ఒక చోట ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే లుక్ రాదనమాట, డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది, ఒక చోట థిక్గా ఒక చోట పల్చగా అట్లా ఉంటుంది కాబట్టి. సో ఒకటేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవడం ఫస్ట్ ఇందులో. సో ఇలా పీసెస్ అన్ని తిరగబడకుండా జాయిన్ చేయడానికి 1 hour పట్టింది నాకు, మొత్తం 11 పీసెస్ తిప్పి పడకుండా జాయిన్ చేయడానికి, ఒక పీస్ నుంచి ఇంకో పీస్ కంటిన్యూస్ గా జాయిన్ చేయడానికి. సో ఫ్రిల్స్ చూడండి దగ్గరగా ఎలా పెడుతున్నాను నేను అనేది. సో ఇలా మొత్తం ఏదైతే పెద్ద కుప్పు ఉందో మొత్తాన్ని ఫ్రిల్ పెట్టేసిన అనమాట 5 hours కంటిన్యూస్ గా. సో చూడండి పెద్ద కుప్పే పడింది ఇక్కడ, మొత్తం ఫ్రిల్స్ దే ఎంత కుప్ప పడిందో చూడండి. సో ఇప్పుడు ఈ ఫ్రిల్ మొత్తాన్ని 4 layers గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి జాయిన్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఎడ్జ్న ఫస్ట్ ఇట్లా పెట్టేసేయండి, ఒక లేయర్ పెట్టేసి మొత్తం ఏదైతే 6 meters ఉంది కదా ఆ 6 meters కి ఫస్ట్ ఒక లేయర్ కుట్టేసేయాలి మిడిల్ కి పెట్టుకొని. ఇదంతా మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఫ్రిల్స్ పెట్టక ముందే మనం కుట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టినాకైతే మనకి ఫినిషింగ్ నీట్ గా రాదు, ఎందుకంటే ఫ్రిల్స్ లాగినట్టు వస్తాయి కాబట్టి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కి బాడీకి నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టక ముందే ఇట్లా వేసుకోవాలి కింద. సో ఈ ఫ్రిల్స్ కి క్లాత్ ఏంటంటే
మంచి పెట్టే ఫ్రిల్స్‌ని బట్టి కొంచెం ఒక మంచి అటు ఇటుగా అంటారు కాబట్టి, 1 మీటర్ అటు ఇటు అవుతుంది. ఎగ్జాక్ట్‌గా ఇంతే అవ్వాలని ఏం లేదు. సో, 1 మీటర్ తగ్గవచ్చు, 1 మీటర్ పెరగవచ్చు. సో, ఇట్లా. సో, ఫైనల్‌గా ఒక లైన్ అయిపోయింది గదా! ఇప్పుడు సెకండ్ లైన్ కూడా సేమ్ దాని పక్కనే ఇట్లా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా 4 లైన్స్ మనకి ఫ్రిల్ వచ్చిద్దనమాట. సో, 4 లైన్స్ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పక్కనే గ్యాప్ లేకుండా కరెక్ట్‌గా దానికి ఎడ్జ్‌కి ఆనిచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇలా సెకండ్ లైన్ అయిపోయినాక థర్డ్ లైన్ అయినాక ఫోర్త్ లైన్ ఇట్లా వరుసన 6 మీటర్స్ క్లాత్ మీద 4 లైన్స్ మనం ఇలా ఒక స్టిచ్ చేసి అటాచ్ చేయాలి. ఇలా చూడండి. సో, ఇప్పుడు ఇలా 4 లైన్స్ ఏస్తే ఎలా ఉంటదో నేను మీకిప్పుడు చూపిస్తాను. సో, చూడండి ఇట్లా ఉంది. 4 లైన్స్ యాడ్ చేసినాం మనం. సో, మొత్తం ఇట్లా ఉంది. ఇట్లా పిల్లలకు కూడా మనం కుట్టుకోవచ్చు. చాలా నీట్‌గా బావుంటుంది. అయితే ఇలాంటోటికి స్టిఫ్ నెక్ మాత్రమే తీసుకోండి. సాఫ్ట్ నెక్ తీసుకోవద్దు. ఇప్పుడు మనం బాడీకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదొచ్చేసి మనం 6 మీటర్స్ కదా! ప్రాబ్లమ్ ఏం లేదు. అదే నార్మల్ జార్జెట్ అలాంటి క్లాత్ అయితే 6 మీటర్స్ మనం నడుముకి ఫ్రిల్స్ పెట్టడానికి మన వల్ల కాదనమాట. ఇది నెట్ కాబట్టి మనం ఎంత లోపలికన్నా క్లాత్ అంత లోపలికి పోతుంది. మందంగా ఉండదు. సో, మనకు ఫ్రిల్స్ పెట్టినట్టే అనిపించదనమాట. మనకనిపిస్తది 6 మీటర్స్ క్లాత్ ఉందా దీంట్లో అని. నిజంగా అండి. మనకంతే అనిపిస్తది. అంత ఫ్రిల్ దగ్గరగా పెట్టుకుంటున్నాం కదా! సో, ఇలా నీట్‌గా నడుము విడ్త్ వచ్చేదాకా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం నడుము విడ్త్ ఎక్కువైనా కొంచెం ఫ్రిల్స్ లాగేసి మళ్ళీ ఇంకా దగ్గరగా పెట్టుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం తీసి కొంచెం ఎడంగా వేసుకోండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ సగం ఫ్రిల్ పెట్టిన తర్వాత కొలుసుకుంటూ చేసుకోండి. ఒకటేసారి మొత్తం కుట్టినాక కొలవకండి. అప్పుడు మళ్ళీ తీయాలంటే చాలా కష్టమవుతుంది. సో, ఇట్లా. సో, ఇలా మొత్తం మనకొచ్చేసి నడుము 20 ఇంచెస్ ఉంది. సారీ మొత్తం 40 ఉందన్నమాట. ఎందుకంటే పొట్టుంటుంది కాబట్టి కొంచెం దగ్గరగా ఉండదు కాబట్టి 40 వచ్చింది. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రిల్ పెట్టుకోండి. ఎంత నడుము విడుతుందో అంత. కింద ఎడ్జ్ చివర్లో ఒకసారి కొంచెం ఒక ఫోల్డింగ్ ఏసి కుట్టేసుకోండి. తర్వాత ఎడ్జెస్ సైడ్స్ ఇలా జాయిన్ చేసేసేయండి. నెట్ ఫ్యాబ్రిక్‌ను అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ లోపలికి సాటిన్ వేసేయండి. ఇక్కడ మనం ఎలాంటి క్యాన్ యూజ్ చేయట్లేదు. క్యాన్ ఏస్తే ఇంకా బుషీగా వస్తుంది. బావుంటుంది. కాకపోతే నాకు పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత హెవీగా వేయడం ఎందుకనేసి నాకు క్యాన్ వేయాలనిపించలేదు. సింపుల్‌గానే ఏసాను. కానీ మంచి లుక్ అనిపించింది. సో, ఇలా తర్వాత జాయింట్ వేసుకోవాలి. ఇలా రివర్స్ ఫోల్డ్ చేసేసి టాప్‌ది పై లేయర్ వదిలేయాలి. కింద లేయర్ తీసుకోవాలి. అలాగే బాటమ్‌ది కింద లేయర్ వదిలేసి ఇలా మిడిల్ 2 లేయర్స్ తీసుకొని ఒక ఎక్కడన్నా ఒక ఎడ్జ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ నడుము జాయిన్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇలా జాయిన్ చేసుకుంటే ఫైనల్‌గా మనకిలా అనిపించింది. నేనేం చేశానంటే దీనికి ఇంకొక మీటరు క్లాత్ తీసుకొని గ్రీన్ కలర్ తీసుకున్నాననమాట. బాటిల్ గ్రీన్ లాగా డార్క్ గ్రీన్ తీసుకొని మెహందీ గ్రీన్ ఫ్లవర్స్ చేశాననమాట. నా దగ్గర ఉన్న దాంతో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ చేసేసి నెక్‌కి, షోల్డర్ దగ్గర, నడుముకి చిన్న బెల్ట్ లాగా చేసడం వల్ల మంచి లుక్ వచ్చింది. ఓన్లీ ఈ లావెండర్ కలరే కాకుండా గ్రీన్ కూడా యూజ్ చేశాను. అవుట్‌ఫిట్ అయితే నాకిలా అనిపించిందండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. మీరు కూడా చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.